హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్స్. సో ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఒక 5 జాగ్రత్తలు లేదా మనం చేయాల్సిన ఒక 5 పనుల గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో మార్కెట్ ఎప్పుడైతే కంటిన్యూస్గా పడుతుందో మన పోర్ట్ఫోలియోలో ఏదైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అన్నీ కూడా మనం ప్రాఫిట్స్లోంచి ఏవైతే 20-25% ప్రాఫిట్స్లో ఉన్న మన పోర్ట్ఫోలియో అంతా కూడా లాసెస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. 10%, 15%, 30% లాస్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి. అటువంటప్పుడు మనం తీసుకోవాల్సిన ఒక 5 జాగ్రత్తల గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియో చివరి దాకా చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం మార్కెట్ పడుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన 5 జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డోంట్ సెల్ ఇన్ ప్యానిక్. సో మార్కెట్ పడిపోతుంది కదా, ఈ షేర్ పర్టికులర్గా కంటిన్యూస్గా పడుతుంది, ఎవరో చెప్పారు ఈ షేర్ ఇంకా కూడా పడిపోతుందని చెప్పి మనం ఎగ్జిట్ అవ్వకూడదు. భయంతో మనం స్టాక్స్ మన పోర్ట్ఫోలియోస్ని క్లియర్ చేసుకోవడం అస్సలు మంచిది కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే మార్కెట్ పడుతుంది అన్న మీకు వ్యూ వచ్చినప్పుడు సో మనం చేయాల్సింది ఏంటంటే కనుక మన పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి మన పోర్ట్ఫోలియోలో ఏ షేర్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, ఏ షేర్స్ ఫండమెంటలీ వీక్ కంపెనీస్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్సిఫై చేసుకోండి. ఎగ్జాంపుల్, మీరు ఒక 10 కంపెనీస్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేశారు, దాంట్లో ఒక 5 కంపెనీస్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, డీమార్ట్ అలాంటి ఒక 5 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. ఇంకో 5 కంపెనీస్, సో కొన్ని పెన్నీ స్టాక్స్, కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్, కొన్ని వీక్ ఫండమెంటల్స్ లైక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, అదానీ పవర్, కొన్ని వీక్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. సో అలా డైవర్సిఫై చేసుకున్న తర్వాత ఏవైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయో ఆ పోర్ట్ఫోలియో ఆ 5 కంపెనీస్ని లాంగ్ టర్మ్ మీ వ్యూ అయితే కనుక మోర్ దాన్ 5 years, మోర్ దాన్ 8 years వ్యూ అయితే ఉంటే కనుక, అంటే లాంగ్ టర్మ్కి మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఆ ఫండమెంటలీ 5 స్ట్రాంగ్ కంపెనీస్ లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డీమార్ట్, ఇంకా ఏ కంపెనీస్ అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ కంపెనీస్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఏవైతే వీక్గా ఫండమెంటల్స్ ఉన్నాయో ఆ కంపెనీస్ని ఎగ్జిట్ అవ్వడం బెటర్. విత్ మైనర్ లాసెస్ కానీ లేదా ప్రాఫిట్స్లో ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. అంతేకాకుండా రీసెంట్ టైమ్స్లో ఏ స్టాక్స్ అయితే లాస్ట్ 2 yearsలో 5x, 10x, 15x, 20x రిటర్న్స్ ఇచ్చాయో ఆ స్టాక్స్లో కూడా మీరు 3x, 4x రిటర్న్స్లో ఉంటే కనుక వాటిని ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో అదే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అయితే కనుక ఈవెన్ మీరు లాసెస్లో ఉన్నా లేదా స్లైట్ ప్రాఫిట్స్లో ఉన్నా సరే లాంగ్ టర్మ్ మీ వ్యూ అయితే కనుక హోల్డ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. అంతేగాని భయపడి మార్కెట్ పడిపోతుంది కదా అని చెప్పేసి ఏవైతే 10 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో, 10 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారో 10 కూడా సెల్ చేసి క్యాష్ అంతా కూడా చేతిలో తీసుకొని ఎప్పుడు కూడా అలా చేయకండి ఫ్రెండ్స్. మన వ్యూ లాంగ్ టర్మ్ అవ్వాలి. లాంగ్ టర్మ్ అయితే కనుక ఖచ్చితంగా ఒక 5 కంపెనీస్ ఫండమెంటలీ స్ట్రాంగ్ అయితే వాటిని హోల్డ్ చేయండి. ఏవైతే వీక్ కంపెనీస్ ఉన్నాయో వాటిని మైనర్ లాసెస్లో కానీ లేదా స్మాల్ ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్స్లో కానీ బుక్ చేసుకొని బెటర్ ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని అప్పుడు మనం ఏవి హోల్డ్ చేయాలి, ఏవి ఎగ్జిట్ అవ్వాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ థింగ్ అనమాట. అలాగే మన మార్కెట్ క్రాష్లో మనం చేయాల్సిన సెకండ్ థింగ్ ఏంటి అంటే కనుక లాంగ్ టర్మ్కి థింక్ చేయడం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో చాలామంది భయపడి సెల్ చేసేస్తారు, కానీ మన వ్యూ మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ కంపెనీని లాంగ్ టర్మ్ 5 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా, 10 years హోల్డ్ చేద్దాం అనుకున్నా, అలా ఇన్వెస్ట్ చేసాం. బట్ ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో ఎగ్జిట్ అయిపోతున్నాం. అది రాంగ్ వ్యూ అనమాట. మీరు ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకున్నారో ఆ కంపెనీ మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మధ్యలో వచ్చే మార్కెట్ క్రాషెస్ అన్నీ కూడా స్మాల్ థింగ్స్ అనమాట. కొన్ని డేస్ పడిన తర్వాత మళ్ళీ కూడా అల్టిమేట్గా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ మీరు 2020 క్రాష్ చూస్తుంటే కనుక కోవిడ్ వచ్చింది. ఇది ఎప్పుడు అవుతుందో ఈ కోవిడ్ మనకు తెలియదు. సో మార్కెట్లు ఖచ్చితంగా పడిపోతాయి. ఇంకా మరి రికవర్ 1000 పాయింట్స్కి నిఫ్టీ వస్తుందని చాలామంది ఆ టైంలో చెప్పారు. బట్ మార్కెట్ ఒక 3000, 4000 పాయింట్స్, 12,000 లెవెల్ దగ్గర నుంచి 7,500కి వచ్చింది. అక్కడి నుంచి వితిన్ 6 monthsలోనే రికవరీ స్టార్ట్ అయ్యి డ్రాస్టిక్గా అప్ టు 18,000 లెవెల్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఎప్పుడు కరెక్షన్స్ స్మాల్ ఉంటాయి, రికవరీస్ హెవీగా ఉంటాయి అనమాట. సో షార్ప్ రికవరీస్ వస్తాయి. అందువల్ల మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక మధ్యలో వచ్చే ఈ స్మాల్ కరెక్షన్స్ 6 months, 8 months కరెక్ట్ అవుతుంది మా అయితే మార్కెట్. అలా కరెక్షన్స్ వచ్చేవి మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ హోల్డ్ చేయడం బెటర్
అనమాట. సో ఇది మన సెకండ్ థింగ్ అనమాట మనం చేయాల్సింది మార్కెట్ క్రాష్ల్లో. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి క్వాలిటీ స్టాక్స్ని డిప్స్లో యాడ్ చేసుకోవడం ఫ్రెండ్స్. సో చాలామంది మార్కెట్ పడిపోతుంది, ఇంకా బాగా పడిపోయిన తర్వాత అప్పుడు బై చేద్దాం. సో ఆపర్చునిటీస్ ఎప్పుడు కూడా ఇవ్వవు ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడైతే నిఫ్టీ 12,000 లెవెల్ దగ్గర నుంచి 2020లో 7,500కి పడిపోయిందో, సో ఇక్కడ నుంచి 3,000కి పడిపోద్ది, ఇంకా మంచి లెవెల్స్ దొరుకుతాయని చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఇన్వెస్ట్ చేయలేరు. బజాజ్ ఫైనాన్స్ లాంటి షేర్ 5,000 రూపీస్ దగ్గర నుంచి 1,800కి పడిపోతే చాలామంది ఇంకా ఇది 600కి పడిపోద్ది, 500కి పడిపోద్ది అని ఎవరు ఇన్వెస్ట్ చేయాల. సో 1,800 నుంచి 2,300 లెవెల్లో అరౌండ్ 6 మంత్స్ 8 మంత్స్ ట్రేడ్ ఆ రేంజ్లోనే ట్రేడ్ అయింది. అక్కడ నుంచి షార్ప్ రికవరీ వచ్చి అప్ టు 9,000 అరౌండ్గా కూడా వెళ్ళింది. 8,500 అరౌండ్గా కూడా వెళ్ళిందనమాట. సో అంత షార్ప్ రికవరీస్ కనిపిస్తాయి. అందువల్ల సో ఇంకా పడిపోతుంది అని చెప్పేసి మనం బై చేయకుండా సో అలా వదిలేకండి. మీకు ఏదైతే కొంత క్యాష్ ఉంటే కనుక డిప్స్లో మంచి క్వాలిటీ స్టాక్స్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్వాలిటీ స్టాక్స్ అంటే చాలామందికి ఇబ్బంది ఏంటి అంటే కనుక ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ మనం ఎప్పుడు కూడా యాడ్ చేసుకోవాలి. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, డీమార్ట్ ఇలాంటి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా లాస్ట్ 2020లో ఈ షేర్ 30 రూపీస్ షేర్ కాస్త 300 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ షేర్ అయితే ఇప్పుడు ఆల్రెడీ 300 నుంచి 200కి పడిపోయింది. ఇదైతే బాగా పెరుగుతుంది అని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయకండి. ఏ కంపెనీస్ అయితే 15x, 5x, 10x, 15x రిటర్న్స్ ఇచ్చాయో అవే ఫస్ట్ హెవీగా క్రాష్ అవుతాయి ఫ్రెండ్స్. అందువల్ల మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏవైతే డ్రాస్టిక్ ర్యాలీస్ ఇచ్చాయో ఆ స్టాక్స్లో అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే రికవరీ మాట పక్కన పెడితే కనుక అవి మళ్ళీ కూడా ప్రీవియస్ ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్కి వచ్చేస్తాయి అనమాట. అందువల్ల మనం మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు కేవలం టాప్ 100 కంపెనీస్ లేదా నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 కంపెనీస్లో సెలెక్ట్ చేసుకొని దాంట్లో మంచి క్వాలిటీ స్టాక్స్ లాంగ్ టర్మ్లో మీ వ్యూ ప్రకారం బాగా పెరుగుతాయి అన్న క్వాలిటీ స్టాక్స్లో మాత్రమే మనం యాడ్ చేసుకోవడం బెటర్. లేదా మీ పోర్ట్ఫోలియోలో ఏవైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయో అవి కనుక 20-25% లాసెస్లో ఉంటే కనుక అప్పుడు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. అంతేగాని రీసెంట్ టైమ్స్లో 10x రిటర్న్స్ ఇచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ 3x 4x పడిపోయింది, ఇక్కడి నుంచి మళ్ళీ రికవర్ అవుతుందని చెప్పి ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి. అవి ఖచ్చితంగా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అయి ఉండాలి. అలాగే లాంగ్ టర్మ్లో ఆ కంపెనీస్ బాగా సస్టైన్ అవ్వాలి. అటువంటి కంపెనీస్ అయితే కనుక ఖచ్చితంగా మనకి రికవరీ అయ్యి మంచి రిటర్న్స్ ఇస్తాయి అనమాట. పెన్నీ స్టాక్స్ జోలికి ఎప్పుడు కూడా మార్కెట్ పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా వెళ్ళకండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవే హెవీ లాసెస్ ఇస్తాయి. అంతేకాకుండా హెవీగా రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ కూడా హెవీగా డ్రాస్టిక్గా పడతాయి. సో అటువంటి కంపెనీస్ జోలికి అస్సలు కూడా వెళ్ళకండి. సో ఇది మన థర్డ్ పాయింట్ అనమాట. క్వాలిటీ స్టాక్స్ మాత్రమే డిప్స్లో యాడ్ చేసుకోండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఇంపార్టెంట్, చాలామంది లైట్ తీసుకుంటారు బట్ ఇది చాలా ఇంపార్టెంట్, డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో. మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవాలి. డైవర్సిఫై చేసుకోవడం అంటే ఏంటి అంటే కనుక చాలామంది పోర్ట్ఫోలియోస్ నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసి చూస్తే కనుక 5 to 6 బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ పడుతుంటే టాప్ నిఫ్టీ పడుతుంటే మార్కెట్ పడడం అంటే మ్యాక్సిమం సెన్సెక్స్ నిఫ్టీ పడడం. సో నిఫ్టీ పడుతుంటే కనుక టాప్ 10 కంపెనీస్లో 4 to 5 కంపెనీస్ బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి. సో మార్కెట్ పడుతుంది అంటే హెవీగా బ్యాంకింగ్ సెక్టర్లో లాసెస్ ఫేస్ చేస్తుంది, కంటిన్యూస్గా పడుతుందని అర్థం. సో అప్పుడు మీ పోర్ట్ఫోలియో హెవీగా కూడా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది, లాసెస్ హెవీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవాలి. డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సెక్టార్కి 1 or 2 స్టాక్స్ పిక్ చేసుకోవాలి, 1 or 2 కంపెనీస్ పిక్ చేసుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, అలాగే కావాలనుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే ఇంకో సెక్టార్ తీసుకుంటే సో పెయింట్ సెక్టార్ తీసుకుంటే ఏషియన్ పెయింట్స్, అలా డిఫరెంట్ సెక్టార్స్లో డైవర్సిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. అలాగే కొన్ని మార్కెట్ క్రాష్ల్లో సైక్లిక్ స్టాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, లైక్ ఫార్మా సెక్టార్ కానివ్వండి, ఇంకొన్ని సెక్టార్స్ ఉంటాయి, స్టీల్ సెక్టార్ కానివ్వండి. సో కొన్ని సెక్టార్స్ ఉంటాయి అన్నమాట, అవి సైక్లిక్ స్టాక్స్ అనమాట. అంటే 1 or 2 years 3x 4x రిటర్న్స్ ఇస్తాయి. ఆ తర్వాత మళ్ళీ కూడా ప్రీవియస్ లెవెల్స్కి వచ్చేసి 3 to 4 years దాకా రికవరీ ఉండదు. అందువల్ల సైక్లిక్ స్టాక్స్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి. మీరు కనుక సైక్లిక్ స్టాక్స్ లైక్ ఫార్మా స్టాక్స్ కానివ్వండి, లేకపోతే స్టీల్ సెక్టార్ స్టాక్స్ కానివ్వండి, టాటా స్టీల్, ఏవైనా సరే ఆ స్టాక్స్ కానివ్వండి, ఫండమెంటల్స్ బాగున్నా సరే అవి సైక్లిక్ స్టాక్స్ అనమాట. ఒక్కసారి మీరు టాటా స్టీల్ కానివ్వండి, లేకపోతే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానివ్వండి, లేదా సన్ ఫార్మా కానివ్వండి, అదర్ డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, ఆ స్టాక్స్ అన్నిటిని కూడా ఒకసారి ప్రీవియస్ చార్ట్ చెక్ చేయండి. అన్నీ కూడా 2016-17లో బాగా హైక్ ఇచ్చి అక్కడి నుంచి 3 years 4 years పడిపోయి సో లాసెస్ ఫేస్ చేసి మళ్ళీ 2020లో 20 మార్కెట్ క్రాష్ తర్వాత పైకి వెళ్ళడం, ఇలాంటివి జరిగాయి అనమాట. అవి సైక్లిక్ స్టాక్స్. కొన్ని ఇయర్స్ పైకి వెళ్తాయి, కొన్ని ఇయర్స్ మళ్ళీ డ్రాస్టిక్గా పడిపోతాయి అనమాట. అలా పడిపోతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం సైక్లిక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. డైవర్సిఫై చేసుకోండి. డిఫరెంట్ సెక్టార్స్లో మంచి క్వాలిటీ స్టాక్స్లో
మార్కెట్ లీడర్స్ని కానీ లేదా మార్కెట్ నెక్స్ట్ లీడర్స్ని కానీ పిక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మీరు ప్రాఫిట్స్లో ఉంటారు, హెవీ ప్రాఫిట్స్ కూడా చూస్తారనమాట. సో అలాగే ఫిఫ్త్ పాయింట్, మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు మనం చేయాల్సింది క్యాష్ ఇన్ హ్యాండ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మార్కెట్ పడిపోతుంది, సో నా పోర్ట్ఫోలియో లాసెస్కి వెళ్ళిపోతుంది, బట్ నేను యావరేజ్ చేయడానికి కూడా నా దగ్గర ప్రస్తుతం మనీ లేదని చాలామంది అంటుంటారు. సో ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అందరూ చేసేది, రీటైల్ ఇన్వెస్టర్స్ పర్టికులర్గా చేసేది. ఎప్పుడు కూడా మన దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ మినిమం 10 to 15% ఖచ్చితంగా మన దగ్గర క్యాష్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర టోటల్ 10 lakhs ఉంటే మనం ఒక 8 lakhs ఇన్వెస్ట్ చేస్తుంటే రిమైనింగ్ 2 lakhs ఎప్పుడు కూడా మన క్యాష్ ఇన్ హ్యాండ్ ఉండడం బెటర్ అన్నమాట. బట్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసి మార్కెట్ ఇక్కడి నుంచి పడిపోతుంది, మనం కొన్ని ఏవైతే బాగా పెరిగిన స్టాక్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటారో అలా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఒక 30 to 40% క్యాపిటల్ కూడా మీరు కావాలనుకుంటే మార్కెట్ పడుతున్న టైంలో హై లెవెల్స్ నుంచి ఎప్పుడైతే పడుతుందో ఆ టైంలో ఒక 30-40% క్యాపిటల్ని సో కొన్ని స్టాక్స్ ప్రాఫిట్ బుక్ చేసుకొని 30-40% క్యాపిటల్ అంటే 10 lakhs మీ దగ్గర ఉంటే ఒక 3 to 4 lakhs క్యాపిటల్ని సో చేతిలో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో ఆ టైంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు మంచి క్వాలిటీ స్టాక్స్లో డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నమాట 5 points. మళ్ళీ కూడా మనం రీకలెక్ట్ చేసుకుంటే కనుక సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు ప్యానిక్తో భయపడిపోయి సెల్ చేయడం ఆపేసాను, పోర్ట్ఫోలియోస్ క్లియర్ చేసుకోవడం ఆపేసి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయడం బెటర్. ఏవైతే వీక్ ఫండమెంటల్స్ ఉంటాయో మైనర్ లాసెస్లో ఉన్నా లేదా మైనర్ ప్రాఫిట్స్లో ఉన్నా బుక్ చేసుకొని ఆ స్టాక్స్ ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సెకండ్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ థింక్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో ఆ టైంలో నేను లాంగ్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను అనే పదం మనం మర్చిపోతాం అనమాట. బట్ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మీరు కనుక మీ వ్యూ 10 years ప్లస్ అయితే కనుక ఇప్పుడు చూస్తున్న లెవెల్స్ అసలు దొరకవు అనమాట లాంగ్ టర్మ్లో. సో ప్రస్తుతం ఏవైతే పడిపోయి లాసెస్లో ఉన్న లెవెల్స్ కూడా చాలా మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. ఏదైతే మీరు బై చేసిన అన్ని ప్రైజెస్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ చాలా మంచి లెవెల్స్, ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి అనమాట. అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ స్టాక్స్లో మీ పోర్ట్ఫోలియోలో ఏవైతే మంచి కంపెనీస్ ఉన్నాయో మంచి లాసెస్లో మీరు హోల్డ్ చేస్తున్నారో 20-25% లాసెస్లో హోల్డ్ చేస్తున్న వాటిలో మంచి క్వాంటిటీస్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోండి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎంత వీలైతే అంత క్యాష్ని చేతిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్ ఎప్పుడైతే స్లైట్ రివర్సల్ వచ్చినా లేదా మంచి స్టాక్స్ ఈ లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనిపించిన ఆ స్టాక్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే బోనస్ టిప్ ఉంది, ఒకవేళ మీరు ట్రేడర్స్ అయితే ఇలాంటి మార్కెట్ క్రాష్ ఆపర్చునిటీ కింద మనం తీసుకోవాలన్నమాట. సో అది కూడా చూద్దాం. సో బోనస్ టిప్ ఫర్ ట్రేడర్స్ ఏంటంటే షార్ట్ ద మార్కెట్ని షార్ట్ చేయండి. సో షార్ట్ చేయడం అంటే ఏంటి అంటే కనుక మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నా లేకపోతే ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ కానీ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నా లేదా నార్మల్ షార్ట్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు ఇంట్రాడేలో. రీసెంట్ టైమ్స్లో ఐటీ స్టాక్స్ పడిపోతున్నాయి, టెక్ మహీంద్రా, మైండ్రీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ అన్ని స్టాక్స్ పడిపోతున్నాయని అందరూ ఫీల్ అవుతున్నాం. కానీ ఆ టైంలో మన దగ్గర మనీ ఉండి ఆ స్టాక్స్ని కనుక ఫ్యూచర్స్లో సెల్ చేసినా లేదా పుట్ ఆప్షన్స్ బై చేసినా, ఆప్షన్ సెల్లింగ్ కాల్ని షార్ట్ చేసినా లేదా నార్మల్ ఇంట్రాడేలోకి వెళ్ళి షార్ట్ చేసినా ఖచ్చితంగా చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంటిన్యూస్ సెల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్యూచర్స్ని సెల్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ ఐటీ స్టాక్ ఫ్యూచర్స్ని సెల్ చేస్తున్నారు. సో అలాగే రిమైనింగ్ అదర్ సెక్టార్స్లో కొన్ని వీక్ సెక్టార్స్ ఉన్నాయి, కంటిన్యూస్గా పడుతున్నాయి. ఆ సెక్టార్స్ స్టాక్స్ అన్నిటిని కూడా వాళ్ళు సెల్ చేస్తున్నారు, షార్ట్ చేస్తున్నారు, వాళ్ళు హెవీ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. మనందరం కూడా లాసెస్ వస్తున్నాయని భయపడుతున్నాం. బట్ మీరు కనుక ఇన్వెస్టర్ ప్లస్ ట్రేడర్ అయితే కనుక ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోకండి. మీరు కనుక ఐటీ స్టాక్స్ ఏవి షార్ట్ చేసినా లాస్ట్ మంత్ కానివ్వండి ఈ మంత్ కానివ్వండి ఏవి షార్ట్ చేసినా సరే హ్యూజ్ ప్రాఫిట్స్లో ఉంటారు. సో మీరు ఆప్షన్ బయింగ్ చేస్తున్నా, ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నా, ఫ్యూచర్స్ సెల్లింగ్ చేస్తున్నా లేదా నార్మల్ ఇంట్రాడే సెల్లింగ్ చేస్తున్నా హ్యూజ్ ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇది సింపుల్ టిప్. మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో మన షార్ట్ సైడ్ ఉండండి. ట్రేడర్స్ ఎప్పుడు కూడా షార్ట్ వ్యూ పెట్టుకోండి. ఎప్పుడైతే మార్కెట్ ఈరోజు డ్రాస్టిక్గా పడుతుందన్న వ్యూ వస్తే ఏ సెక్టార్స్ వీక్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆ సెక్టార్స్ని షార్ట్ చేసి 1 week లేదా 3 to 4 days హోల్డ్ చేయండి. హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి మనం గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇది ట్రేడర్స్కి సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.